ఎస్పెషల్లీ ఏపీపీఎస్సి ఎగ్జామ్ ఆస్పిరెంట్స్కి డబల్ ధమాకా. నిన్నేమో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది, ఈరోజేమో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. చాలామంది స్టూడెంట్స్ నిన్న గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మెంటల్ ఎబిలిటీకి సంబంధించి చాలామంది డౌట్స్ అడిగారు. వీళ్ళందరి కోసం ఎవరైతే ఏపీపీఎస్సి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో మరియు మెంటల్ ఎబిలిటీ అనే సెక్షన్లో 30 అవుట్ ఆఫ్ 30 మార్కులు సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళ కోసము ఈ ప్రత్యేకమైన సెషన్ అయిపోయేంత వరకు కూడా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని దయచేసి నోట్స్ పెన్నుతోటి వినండి. ఒకసారి ఆడియో క్లియర్గా ఉందో లేదో చూసుకొని నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను సార్. Just 1 minute. I hope the audio it is clear. So especially ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 2లో వచ్చే మెంటల్ ఎబిలిటీ సెక్షన్ అనేది చాలా ఈజీ సెక్షన్ సార్. అన్లైక్ మీరు మిగతా డ్రై టాపిక్స్ లాగా గుర్తుపెట్టుకొని చేయకుండా చాలా తక్కువ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి తెలుసుకునే విధానంగా మీరు తెలుసుకుంటే మీరు ఆల్మోస్ట్ అన్నీ కూడా కరెక్ట్ చేయొచ్చు. మంచి స్కోరింగ్ థింగ్స్ సార్. కరెక్ట్గా మీరు నా క్లాసెస్ అన్నీ రెగ్యులర్గా ఫాలో అయ్యి నేను చెప్పిన ప్రకారము ఒక స్ట్రక్చర్డ్ ప్లాన్ తోటి కనుక మీరు చదివితే ఈ మెంటల్ ఎబిలిటీ సెక్షన్లో మీరు 30 అవుట్ ఆఫ్ 30 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఈ 30 అవుట్ ఆఫ్ 30 మార్క్స్ స్కోర్ చెయ్యాలి అని అంటే ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, మనము ఎంత డిసిప్లైన్డ్గా చదవాలి, ఏ టాపిక్ మీద కొంచెము వెయిటేజ్ ఎక్కువ ఇవ్వాలి, ఏవేవి కొత్త టాపిక్లు ఉన్నాయి, దాని మీద లెవెల్ ఆఫ్ డిఫికల్టీ మనము నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఏమేమి టాపిక్స్ ఎక్స్ప్లిసిట్గా ఇవి కంపల్సరీగా వస్తాయని చెప్పాడు. ఏవేవి టాపిక్లు రైట్ ప్రాబబ్లీ మనకు ఆ నోటిఫికేషన్లో కనబడట్లేదు, దానికి సంబంధించి పూర్తి వివరాలు నేను ఈ క్లాస్లో మీకు డిస్కస్ చేస్తాను. ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుంది సార్? ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయాలనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇది ఉపయోగపడుతుంది. ఇది నేను దీంట్లో ఏమేం చెప్తున్నాను, గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఏ టాపిక్స్ నుంచి ఎన్నెన్ని మార్కులు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలా చదవాలి, ఏమేమి చదవకూడదు, ఏదేది థింగ్స్ డెఫినెట్గా మనము ఇంకో 2 నెలలే మనకు టైం ఉంది కాబట్టి మనము ఎలా చదవాలి అనే ఒక స్ట్రక్చర్డ్ ప్లాన్ని మనము చూద్దాము. అందరూ రెడీ అనుకుంటా. మెంటల్ ఎబిలిటీ 30 అవుట్ ఆఫ్ 30 మార్కులు ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్ విత్ కేర్ఫుల్ ప్లానింగ్. ఇది చేసే ముందు మనకు ఈ మెంటల్ ఎబిలిటీ సెక్షన్ని క్లియర్గా నోటిఫికేషన్ ప్రకారము 3 భాగాలుగా డివైడ్ చేశాడు. 3 భాగాలుగా డివైడ్ చేశాడు. ఫస్ట్ మనము యాప్టిట్యూడ్ డిస్కస్ చేస్తే గనక ఫస్ట్ భాగము బేసిక్ న్యూమరసీ. చాలా బేసిక్ క్వశ్చన్లే అడుగుతాడు. రైట్, ఆల్మోస్ట్ ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో లెవెల్ 1 అండ్ లెవెల్ 2 క్వశ్చన్స్ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే లెవెల్ 1 లెవెల్ 2 క్వశ్చన్స్ అంటే డైరెక్ట్గా ఫార్ములే బేస్డ్ క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆర్ షార్ట్ కట్ యూజ్ చేసి ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా ఫాస్ట్గా సాల్వ్ చేసే కాన్సెప్ట్స్ని కూడా మనం డిస్కస్ చేయొచ్చు. కొంచెం మీకు కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి. ఈ బేసిక్ న్యూమరసీలో రైట్ ఆల్మోస్ట్ మీరు గనక ఆ నోటిఫికేషన్ చూసినట్టయితే దీంట్లో 3 భాగాలుగా ఇన్ఫ్యాక్ట్ 4 భాగాలుగా మనము డిస్కస్ చేయొచ్చు. ఏంటంటే సార్ ఆ భాగాలు? ఫస్ట్ సంఖ్యా వ్యవస్థ, నంబర్ సిస్టమ్ నుంచి ఎస్ఎస్సి సిజిఎల్ లాగానో లేకుంటే రైట్ అడ్వాన్స్డ్ లెవెల్ ఏపీఎస్ఐ కానిస్టేబుల్ లాగా అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ ఉండవు, బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. కానీ ఆ మెథడ్స్ మీకు తెలిసి ఉండాలి. ఏంటంటే సార్ నంబర్ సిస్టంలో మీరు ఏమేం చదవాలి, డెఫినెట్గా స్పీడ్ క్యాల్కులేషన్ మీకు వచ్చి ఉండాలి. ఎందుకనంటే మనకు డేటా ఇంటర్ప్రిటేషన్లో కూడా మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది సార్. స్పీడ్ క్యాల్కులేషన్ మీకు వచ్చి ఉండాలి. దాని తర్వాత రైట్ భిన్నాలకు సంబంధించి భిన్నాలు దశాంశాలు ఇది చాలా ఇంపార్టెంట్గా వచ్చి ఉండాలి. దీంట్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ మీకు తెలిసి ఉండాలి. దీంట్లో ఏ ఒక్క కాన్సెప్ట్ తెలియకపోయినా దాని ఎఫెక్ట్ మీకు అరిథమెటిక్ మీద అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ మీద కూడా పడుతుంది. దాని తర్వాత ఈవెన్ అండ్ ఆడ్ నంబర్స్ తెలిసి ఉండాలి.
రైట్? సరి సంఖ్య అంటే ఏంటి, బేసి సంఖ్య అంటే ఏంటి, ఈవెన్ అండ్ ఆడ్ నంబర్స్ తెలిసి ఉండాలి, స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్ తెలిసి ఉండాలి, క్యూబ్ అండ్ క్యూబ్ రూట్స్ తెలిసి ఉండాలి, పదుల స్థానము, స్థాన విలువలు దానికి సంబంధించి తెలిసి ఉండాలి, కొన్ని సింప్లిఫికేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మీకు తెలిసి ఉండాలి. ఆల్రెడీ నోటిఫికేషన్లో ఓన్లీ మేజర్ హెడ్డింగ్ మాత్రమే ఉంది. ఆ మేజర్ హెడ్డింగ్లో ఏవేవి సబ్ టాపిక్స్ ఉంటాయి అనేది నేను మీకు వివరిస్తున్నాను. బేసిక్ న్యూమరసీలో ఫస్ట్ పాయింట్ ఏంటి, నంబర్ సిస్టమ్ అని అన్నాడు, ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అన్నాడు. ఫస్ట్ 2 టాపిక్లే సంఖ్యా వ్యవస్థ నుంచి మీరు దేంట్లో కొంచెము ప్రొఫిషియన్సీ అయి ఉండాలంటే స్పీడ్ క్యాల్కులేషన్, ఒక నంబర్కి స్క్వేర్ కనుక్కోవడం ఎట్లా, జనరల్ టెక్నిక్ ఏంటి, స్పెసిఫిక్ టెక్నిక్స్ ఏంటి, వర్గమూలాలకు సంబంధించి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి, దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఏంటి, అన్ని రకాల మోడల్స్ మీకు తెలిసి ఉండాలి. స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, పర్ఫెక్ట్ స్క్వేర్, ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్, నంబర్ సిస్టమ్, నంబర్ ట్రీకి సంబంధించి మీకు తెలిసి ఉండాలి, ఫ్రాక్షన్ అండ్ డెసిమల్కి సంబంధించి కొన్ని తెలిసి ఉండాలి, లాస్ట్ 2 డిజిట్స్ అట్లాంటి హై లెవెల్ ఆఫ్ కాన్సెప్ట్స్ జనరల్గా గ్రూప్ 2 ప్రిలిమ్స్లో రాదు. బేసిక్ సంఖ్యా వ్యవస్థ నుంచి బేసిక్ కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి. ఈ 2 నుంచి ఒక 40-50 కాన్సెప్ట్స్ ఉన్నాయి సార్, 40 నుంచి 50 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ 40 నుంచి 50 కాన్సెప్ట్స్ మీరు తెలుసుకున్నట్టు అయితే రైట్, మీకు ఈ టాపిక్ నుంచి అన్ని ప్రాబ్లమ్స్ చక్కగా సాల్వ్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్గా స్పీడ్ క్యాల్కులేషన్, ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, సింప్లిఫికేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ దాని మీద కొంచెము ప్రయారిటీ పెట్టండి. ప్రధాన సంఖ్య అంటే ఏంటి, సంయుక్త సంఖ్య అంటే ఏంటి, వర్గానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్డ్గా కొత్త వర్షన్ ఈ లేటెస్ట్గా చేసిన వీడియోలు నేను ఈ కోర్సులో యాడ్ చేశాను. మీరు ఆ వీడియోలు చదివితే చాలు, ఆల్మోస్ట్ ఈ 2 టాపిక్స్ కవర్ అవుతాయి. దాని తర్వాత అరిథమెటిక్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది, దత్తాంశ విశ్లేషణ, డేటా ఇంటర్ప్రిటేషన్ అనే టాపిక్ మీకు గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఉంది. కాబట్టి ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో మీకు జనరల్గా 2 రకాల క్వశ్చన్స్ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో వస్తాయి. ఏం సార్ ఆ 2 రకాల క్వశ్చన్స్? మొదటిదేమో క్యాల్కులేషన్ బేస్డ్ క్వశ్చన్లు. క్యాల్కులేషన్ బేస్డ్ ఒక డయాగ్రామ్ చూడంగానే పర్సంటేజ్ ఇంక్రీజ్, పర్సంటేజ్ డిక్రీజ్, రైట్, సక్సెసివ్ పర్సంటేజ్ బేస్డ్ క్వశ్చన్లు, ఇది ఎక్కువ, ఇది తక్కువ, ఇది ఎంత ఎక్కువ, ఇది ఎంత తక్కువ అనే క్వశ్చన్లు అడుగుతాడు. లేకపోతే అరిథమెటిక్ బేస్డ్ క్వశ్చన్లు అడుగుతాడు. రైట్, మీకు ఇచ్చే డేటా ఇంటర్ప్రిటేషన్లో చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. డేటా ఇంటర్ప్రిటేషన్లో మీకు ఎటువంటి క్వశ్చన్లు వస్తాయి సార్? మీకు టేబుల్ గ్రాఫ్ సంబంధించి క్వశ్చన్లు రావచ్చు, మీకు లైన్ గ్రాఫ్ సంబంధించి క్వశ్చన్లు రావచ్చు, మీకు బార్ గ్రాఫ్ సంబంధించి క్వశ్చన్లు రావచ్చు, మీకు పై చార్ట్ సంబంధించి క్వశ్చన్లు రావచ్చు. అప్పుడప్పుడు డిఫికల్ట్ చేయాలనుకుంటే వెన్ చిత్రాలకు సంబంధించి కూడా మీకు క్వశ్చన్లు రావచ్చు, వెన్ డయాగ్రామ్స్కి రిలేటెడ్ కూడా మీకు క్వశ్చన్లు రావచ్చు. టేబుల్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్, బార్ గ్రాఫ్ అండ్ కాంబినేషన్ కూడా మీకు ఇవ్వచ్చు. లైను బారు 2 కలిపి కాంపోజిట్ గ్రాఫ్స్ అంటాం. వాటిని మనం కాంపోజిట్ గ్రాఫ్స్ అని అంటాం. డేటా ఇంటర్ప్రిటేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ సార్. ఈ ఎస్పెషల్లీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ మీదనే నేను నా స్ట్రక్చర్ ప్రకారము ఒక 16 నుంచి 18 గంటలు స్పెషల్ లైవ్ క్లాసెస్లో నేను డేటా ఇంటర్ప్రిటేషన్ క్లాసెస్ తీసుకుంటాను. అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ బేసిక్స్ నుంచి ఒక ఫ్రాక్షన్ ఏది పెద్దది, ఏది చిన్నది, ఎప్పుడు పెద్దగా అవుతుంది, ఎప్పుడు చిన్నగా అవుతుంది, పర్సంటేజ్ ఇంక్రీజ్, క్వశ్చన్ చూడంగానే క్యాల్కులేషన్ చేయకుండా తంబు యూజ్ చేసి పర్సంటేజ్ ఇంక్రీజ్, పర్సంటేజ్ డిక్రీజ్ ఎలా చెప్పగలుగుతాను, డయాగ్రామ్ని చూడంగానే ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్, రైట్, ఫిగర్కి మధ్య వ్యత్యాసం చూసి జనరల్గా మీకు ఏ లోకల్ టెక్స్ట్ బుక్లోనూ ఏ ప్రాబబ్లీ తెలుగు టీచర్ చెప్పనటువంటి టెక్నిక్స్ నేను ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో స్పెషల్గా చెప్తాను. ఇది అన్నీ కూడా లైవ్ క్లాసెస్లో తీసుకుంటాను. ఎందుకనంటే నాకు ఓల్డ్ వీడియోస్ ఇవ్వడం ఇష్టం లేదు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు
ప్రతిరోజు అనిల్ నాయర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఏదో ఒక రకమైన కాన్సెప్ట్ వీడియో వస్తుంది, ఏదో ఒక రకమైన షార్ట్ వీడియో వస్తుంది. ఎందుకంటే కంటిన్యూస్ ఒక టీచర్గా ఐ కీప్ ఆన్ రీఇన్వెంటింగ్ మై లెర్నింగ్ ప్రాసెస్. మీరెంతగా చదువుతున్నారో తెలియదు, కానీ నేను నా కంటెంట్ని రెగ్యులర్గా ప్రతి 6 monthsకి అప్గ్రేడ్ చేస్తూ వస్తాను. అంటే మీరు లాస్ట్ ఇయర్ ఒక టాపిక్లో 10 కాన్సెప్ట్లు చెప్తే ఈసారి డెఫినెట్గా మీరు 20 కాన్సెప్ట్లు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అండ్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు రెగ్యులర్ టెక్స్ట్ బుక్లో ఉండదు. క్వశ్చన్ని చూసి నా పద్ధతిలో నేను సాల్వ్ చేస్తాను. అందుకే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మెంటల్ ఎబిలిటీ ఆర్ యాప్టిట్యూడ్ రీజనింగ్ డిఐకి సంబంధించి హాటెస్ట్ సెల్లింగ్ టీచర్ ఎవరు అని అంటే అనిల్ నాయర్ సార్. ఎందుకనంటే నేను ఈ 3 టాపిక్స్ మీదనే ఓన్లీ కంప్లీట్గా నా 12 to 14 hours ఆఫ్ ప్రొఫెషనల్ అవర్స్ ఉంటుంది. డేటా ఇంటర్ప్రిటేషన్, రైట్ లైన్ గ్రాఫ్, బార్ గ్రాఫ్, పై చార్ట్ గ్రాఫ్, కాంపోజిట్ గ్రాఫ్స్, వెన్ డయాగ్రామ్స్ మీద కూడా మనము డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్లు మనము డిస్కస్ చేయొచ్చు. ఈ టాపిక్లో కొన్ని అరిథమెటిక్ క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి అరిథమెటిక్కి సంబంధించి మీరు చాలా ఇంపార్టెంట్గా చూడాల్సిన టాపిక్స్ ఏంటంటే సార్ పర్సంటేజెస్, ఆ పర్సంటేజ్కి సంబంధించిన అప్లికేషన్, ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, యావరేజెస్, మిక్చర్స్, కొన్ని బేసిక్స్ మాత్రం చూద్దాము. రిమూవల్ అండ్ రీప్లేస్మెంట్, హయ్యర్ ఆర్డర్ ఆఫ్ యావరేజ్ బేస్డ్ క్వశ్చన్స్ వీటికి అవసరం లేదు. గ్రూప్ టీ ప్రిలిమ్స్ కాన్ఫిడెంట్గా చెప్తున్నాను సార్, కరెక్ట్గా కోర్స్ అవుతే మీరు ఆల్మోస్ట్ 30 out of 30 ఈజీగా చేయొచ్చు. ప్రిలిమ్స్ అనేది రైట్ కట్ ఆఫ్ క్లియర్ అవుతూనే మీరు మెయిన్స్ రాయాలి. కాబట్టి ఈ సెక్షన్ని స్కోరింగ్ సెక్షన్గా పెట్టుకొని చూడండి సార్. దాని తర్వాత ఏమేమి ఉంది చూడండి. యావరేజెస్ డిస్కస్ చేశాను. రేషియో అండ్ ప్రపోర్షన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అరిథమెటిక్ చూసినట్టు అవుతే పర్సంటేజ్ నుంచి వచ్చిన టాపిక్లు. ఇంకో టాపిక్ ఏంటి, రేషియో నుంచి వచ్చిన టాపిక్లు, రేషియోలు, ప్రపోర్షన్స్, వేరియేషన్స్. ఐదర్ మీకు పర్సంటేజ్ బేస్డ్ టాపిక్స్ నుంచి అయినా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఆ రేషియో బేస్డ్ టాపిక్స్ నుంచి అయినా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇది మనకు గ్రూప్ 2 ప్రిలిమ్స్లో రైట్ అడిగిన టాపిక్ వెయిటేజ్. డెఫినెట్గా మీకు 30 out of 30 మార్క్స్లో అట్లీస్ట్ మీరు ఈ బేసిక్ న్యూమరసీ సెక్షన్ నుంచి అట్లీస్ట్ 15 మార్కులు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 15 మార్కులు ఆల్మోస్ట్ మీరు రైట్ 15 నిమిషాల్లో కనుక అవగొడితే రైట్ యు హావ్ డన్ ద రైట్ థింగ్. అన్నీ మీకు కాన్సెప్ట్స్ తెలిసినట్టు అయితే చాలా ఈజీగా మీరు చేయగలుగుతారు. దీంట్లో మొత్తములో నాకు తెలిసి ఒక 100-120 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ తెలిస్తే మీరు కాన్ఫిడెంట్గా క్వశ్చన్స్ని క్లియర్ చేయగలుగుతారు. ఇది బేసిక్ న్యూమరసీ. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. నంబర్ సిస్టంలో స్పీడ్ క్యాల్కులేషన్, ఈవెన్ అండ్ ఆడ్ నంబర్, సరిబేసి సంఖ్యలు, దాని తర్వాత స్పీడ్ క్యాల్కులేషన్, వర్గాలు, వర్గమూలాలు, ఘనాలు, ఘనమూలాలు, దాని తర్వాత కొన్ని ప్రధాన సంఖ్య అంటే ఏంటి, సంయుక్త సంఖ్య అంటే ఏంటి, ఒక నంబర్ సంయుక్త సంఖ్యతోటి భాగింపబడాలి అనంటే భాజనీయత సూత్రాలు మనం తెలుసుకుంటే చాలు. అరిథమెటిక్లో 2 మెయిన్ టాపిక్స్, ఒకటి పర్సంటేజెస్, ఇంకోటి రేషియో అండ్ ప్రపోర్షన్. పర్సంటేజెస్ నుంచి వచ్చిన డెరైవ్డ్ టాపిక్స్, సింపుల్ ఇంట్రెస్ట్ కానీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ, ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్ కానీ, రేషియో నుంచి వచ్చిన టాపిక్స్, ప్రపోర్షన్ కానీ, వేరియేషన్ కానీ, యావరేజెస్ కానీ, లిటిల్ బిట్ ఆఫ్ మిక్చర్స్ కానీ, దాని తర్వాత మనకు వచ్చిన టాపిక్స్ టైమ్ అండ్ వర్క్ కానీ, టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ కానీ, పైప్స్ అండ్ సిస్టమ్స్ కానీ, చైన్ రూల్ కానీ, అన్నీ కూడా మీకు అప్డేటెడ్ కంటెంట్ తోటి రైట్ మీరు ప్రీ రికార్డెడ్ చదువుతారు, లైవ్ క్లాసెస్ కంటెంట్ కూడా ఇస్తాను. ఈ డెడ్లీ కాంబినేషన్. ఒకటేసారి నేను ప్రీ రికార్డెడ్ కంటెంట్ కనుక ఇస్తే అది మీరు చదవచ్చు, చదవకపోవచ్చు. లైవ్ ప్లస్ ప్రీ రికార్డెడ్ కోర్స్ ఉంటుంది. దానివల్ల మీకు డిసిప్లిన్ కూడా ఫామ్ అవుతుంది. వారానికి ఒక 3 నుంచి 4 రోజులు లైవ్కి వస్తాను. ఆన్ అన్ యావరేజ్ 8 నుంచి 10 గంటలు లైవ్ క్లాసెస్ ఉంటాయి. ప్రీ రికార్డెడ్ కంటెంట్ ఎలా అయినా మీకు ఉంటుంది. సో ఇది బేసిక్ న్యూమరసీ, 15 మార్కులు ఈజీగా వచ్చే టాపిక్.